హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వెంకట్ మీ వాణికృష్ణ. ఈ రోజు నేను మా ఇంటి ముందు శివలింగాన్ని ముగ్గు వేశాను. 5 చుక్కలు 5 వరుసలు పెట్టి శివలింగాన్ని తయారు చేశాను. తరువాత దీపాలంకరణ చేశాను. యాక్చువల్ అయితే మన సైడ్ మేము ప్రయాగరాజ్లో ఉంటాము. ప్రతి దేవాలయాల్లోనూ ఆకాశ దీపాలు ఉంటాయి, లేదంటే కోటి దీపోత్సవం ప్రోగ్రాంలు కూడా ఉంటాయి. నేను ఎలాగా వెళ్ళలేను కదా, మా ఇంటి దగ్గరే శివలింగాన్ని తయారు చేసి దీపాలంకరణ చేశాను. కార్తీక మాసంలో శివలింగాన్ని పూజించడం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తాం మనందరం. కార్తీక మాసంలో శివుని శక్తులు భూమిపై సమృద్ధిగా ఉంటాయని, ఈ సమయంలో చేసే పూజలు అభిషేకాలు గొప్ప ఆధ్యాత్మిక ఫలితాన్ని ఇస్తాయని నమ్ముతాం మనందరం. శివుడు అభిషేక ప్రియుడు మనందరికీ తెలుసు. శివపురాణం ప్రకారం ఒకసారి బ్రహ్మ విష్ణు మధ్య ఎవరు గొప్ప అనే వాదం వచ్చినప్పుడు శివుడు ఒక అంతులేని అగ్ని స్తంభంలా జ్యోతిర్లింగ రూపంలో ఆవిర్భవించారని మన గ్రంథాలు చెప్తున్నాయి. ఈ ఈ జ్యోతిర్లింగం యొక్క మూలాన్ని తుదిని కనుగొనలేక ఇద్దరు తమ ఓటమిని అంగీకరించారు. శివుడు జ్యోతిర్లింగంగా దర్శనమిచ్చిన రోజు, ఈ సంఘటన జరిగిన మాసమే కార్తీక మాసం. రోజు కార్తీక పౌర్ణమి. ఈ కార్తీక పౌర్ణమిగా చెప్తారు. అందుకే ఈ రోజు శివకేశవులకు చాలా ప్రీతికరమైన రోజు. ఓకే, నా వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్. మీ వాణికృష్ణ శ్రీ వెంకట్ ఛానల్.